హాయ్ అండి. నమస్తే. నిన్నే ఇష్టపడ్డాను 22వ భాగము. ఇక కథలోకి వెళితే, అరవింద్ ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది. హరి సిరిని కాపురానికి తీసుకుని వెళ్ళటానికి వస్తాడు. నేను మా అక్కను పంపించను అని కిరణ్ పట్టుపట్టి భీష్మించుకుని కూర్చుంటాడు. కిరణ్, పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉండటం అది తనకు మనకు అంత మంచిది కాదు. పెళ్ళైన పిల్ల అత్తగారింట్లో ఉండటమే మంచిది. అదే తనకు గౌరవం. పెళ్ళంటే ఏంటనుకుంటున్నావు? ఆషామాషి అనుకుంటున్నావా? అది 2 కుటుంబాలను, 2 మనుషులను, 2 మనసులను పెనవేసే పవిత్ర బంధం పెళ్ళంటే. భార్యాభర్తల మధ్య ఎన్నో చిన్న చిన్న గొడవలు. భర్త కొట్టాడనో తిట్టాడు అనో విడిపోవాలి అనుకుంటే 100కి 90 జంటలు కోర్టు మెట్లపై ఉండాల్సి వస్తుంది. సీత సిరి దగ్గరికి వచ్చి, చూడమ్మా, ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది. కోపంలో ప్రేమతో ఏర్పడిన బంధాలను తెంచుకోకూడదు. భర్తకు మన మీద ప్రేమ చాలానే ఉంటుంది అమ్మా. మనం వాళ్లకు ఎక్కడ దూరం అవుతామో ఏమోననే ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి మనపై పెత్తనం చెలాయించాలి అనుకుని అదుపులో పెట్టుకుని బయట నెగ్గని వాళ్ళ మాటలను మన దగ్గర నెక్కించుకోవాలనే తపనలో ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పి విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తారే తప్ప మనమంటే ప్రేమ లెక్క కాదు. మనమే వాళ్ళను అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసే తప్పులను మన బిడ్డలు చేసిన తప్పులు అనుకుని క్షమించాలి తల్లి. అల్లుడు గారు ఇప్పుడు ఆయన తప్పు తెలుసుకుని నిన్ను కాపురానికి తీసుకెళ్ళటానికి వచ్చారు. అతని తప్పును క్షమించి నీ కాపురాన్ని సరిదిద్దుకో తల్లి. అమ్మ ప్లీజ్, ఇప్పుడు ఆయనతో వెళ్ళమని మాత్రం చెప్పొద్దు. ఆయన నన్ను ఎంత బాధ పెట్టారో నాకు తెలుసు. ఆయన నన్ను మానసికంగా చాలా హింసించారు అమ్మా. ఇప్పుడిప్పుడే ఆ గాయాలను మర్చిపోయి బ్రతకటానికి ట్రై చేస్తున్నాను. చూడు సిరి, కాలం ప్రతి ఒక్క గాయాన్ని మాన్పించి వేస్తుంది. కానీ వాటి గుర్తులు అలాగే ఉంటాయి కదమ్మా, సిరి అంటుంది. నేను మాత్రం ఈయనను క్షమించను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ క్షమించలేను అంటూ ఏడుస్తూ ఉంటుంది. సంగీత సిరి దగ్గరికి వచ్చి, వదిన, నువ్వు అన్నయ్య గారిని క్షమించొద్దు, అస్సలు క్షమించొద్దు. కానీ నువ్వు ఇప్పుడు తీసుకునే నిర్ణయం నీ ఒక్క జీవితమే కాదు, నీతో పాటు ఇంకొకరి భవిష్యత్తు ఆ నిర్ణయంపై ఆధారపడి ఉంది. వదిన, అమ్మ నాన్న ఇద్దరూ ఉండి చిన్నును తండ్రి లేని అనాథను చేస్తావా చెప్పు? తల్లి ప్రేమతో పాటు తండ్రి ఆదరణ కూడా కావాలి కదా తనకు. నీ బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నువ్వే ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకో. సిరి కొంచెం సేపు ఆలోచిస్తూ ఉంటుంది. చిన్ను సిరి దగ్గరికి వచ్చి, అమ్మా, నాకు నువ్వు డాడీ ఇద్దరూ కావాలి అమ్మా. మనం ముగ్గురం కలిసి ఉందామమ్మా అంటుంది ఏడుస్తూ. తల్లి మనసు బిడ్డ బాధ పడుతుంటే చూడలేకపోతుంది. సరే అమ్మా, మీరందరూ చెప్పినట్లు ఆయనతో వెళ్ళటానికి ఒప్పుకుంటున్నాను. అందరూ సంతోషపడతారు సిరి కాపురానికి వెళ్తుందని తెలిసి. కానీ నాది ఒక కండిషన్. అందరూ షాక్ అయ్యి ఏంటది అంటారు. ఆయన ఇంతకు ముందులాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఒప్పుకోను. ఈసారి ఎవరు చెప్పినా కాపురానికి వెళ్ళను. దీనికి ఆయన ఒప్పుకునేటట్లు అయితే వెళ్తాను, లేకపోతే లేదు. హరి కూడా సిరి చెప్పిన దానికి ఒప్పుకోవటంతో సిరి అత్తవారింటికి వెళ్తుంది. అరవింద్ ఆలోచిస్తూ ఉంటాడు. అక్క చెప్పింది నిజం. గాయమైతే మానుతుంది కానీ మచ్చలు అలాగే ఉంటాయి. సుమ నన్ను క్షమించిన తన మనసుకు నేను చేసిన గాయం తాలూకు గుర్తులు మాత్రం అలాగే ఉంటాయి. నేను సుమను చాలా బాధ పెట్టాను. తను నన్ను క్షమిస్తుందో లేదో. ఎందుకు క్షమించాలి? ఈ అబ్బాయిలను అత్తయ్య చెప్పింది రాంగ్. వీళ్లను ఒక తల్లిలా వాళ్ళు చేసిన ప్రతి తప్పును క్షమిస్తే వాళ్ళకు తప్పుకు ఒప్పుకు తేడా ఏం తెలుస్తుంది? అయినా ఎందుకు క్షమించాలి వీళ్లను? వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్లే తిట్టేసి సారీ చెబితే సరిపోతుందా? మనం పడిన బాధ వాళ్ళు కూడా పడాలి అని సుమ ఆలోచిస్తూ ఉంటుంది. సాయంత్రం 5 అయిందని అందరికీ టీ చేసి ఇస్తూ ఉంటుంది సీత. కిరణ్ మాట వినకుండా సిరిని కాపురానికి పంపించారని కోపంగా మధ్యాహ్నం అనగా రూముకు వెళ్ళినవాడు సాయంత్రమైనా కిందికి రాడు. సీత కిరణ్ కోసం టీ పైకి తీసుకుని వెళ్తుంటే సంగీత నేను తీసుకుని వెళ్తానని చెప్పి కిరణ్ రూమ్కు టీ తీసుకుని వెళ్తుంది. అక్కడ దృశ్యాన్ని చూసి నవ్వుకుంటుంది. కిరణ్ నిద్రపోతూ ఉంటాడు. విక్కీ కిరణ్ జుట్టుతో ఆడుకుంటూ తనను నిద్రపుచ్చుతున్నట్లు ఉన్నదాన్ని చూసి నవ్వుకుని రూములోకి వెళుతుంది. టీ పక్కన టేబుల్ మీద పెట్టి, కిరణ్ గారు లేవండి అని నిద్ర లేపుతూ ఉంటుంది. కిరణ్ నిద్రలో, అబ్బా బంగారం, అప్పుడే తెల్లారిందా, కొంచెంసేపు ఆగి లేస్తాలే అంటూ ఉంటాడు. ఈయనగారికి పగలికి సాయంత్రానికి తేడా తెలియటం లేదు అనుకుంటూ మళ్ళీ కిరణ్ను నిద్రలేపుతుంది. కిరణ్ నిద్రలోనే సంగీతను తన మీదకు లాక్కుని తన పెదాలపై ముద్దు పెట్టుకుంటాడు.
ఊహించని చర్యకు సంగీత షాక్ అవుతుంది. నిద్రపోతున్న కిరణ్కు సడన్గా మెలకువ వచ్చి చూసేసరికి సంగీత తన గుండెల మీద ఉండి కిరణ్ తన పెదవులపై ముద్దు పెట్టుకోవటంతో షాక్ అయ్యి అలాగే ఉండిపోతుంది. కిరణ్కు మెలకువ వచ్చి తను కూడా షాక్ అయ్యి సంగీతను అలాగే చూస్తూ ఉంటాడు. కిరణ్ ముద్దు పెట్టేసరికి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది సంగీత. మెలకువ వచ్చిన కిరణ్ సంగీత తనపైన ఉండటం, తను చేసిన పని గుర్తొచ్చి తను కూడా షాక్ అవుతాడు. వాళ్ళిద్దరూ అలా చూసుకుంటూ ఉండటం చూసి విక్కీ గలగలా నవ్వుతాడు. ఆ నవ్వుకు ఇద్దరూ తేరుకుంటారు. సంగీతకు పట్టరాని కోపం వస్తుంది. కిరణ్ వైపు కోపంగా కొరకొరా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా చూస్తుంది నన్ను అని కిరణ్ సారీ చెప్పేలోగా, ఏ బ్రాసి వెధవా, నిద్రమొహమోడా, వచ్చింది ఎవరనేది కూడా చూడవా? ఎవరొస్తే వాళ్ళకు ఎలాగే ముద్దులు పెడతావా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. కిరణ్ తన కళ్ళను చాటంత చేసుకుని చూస్తూ ఉంటాడు. ఒక ముద్దుకు ఇన్ని తిట్లా అని. సంగీత తిట్టి తిట్టి అలసిపోయి కిరణ్ వైపు చూస్తే తననే చూస్తున్న కిరణ్ని చూసి తనను తాను సర్దుకుని, ఏంటి అలా గుడ్లు గువ్వ మాదిరి ఇంతింత కళ్ళేసుకుని చూస్తున్నావు? ఇంకొకసారి నా జోలికి వస్తే ఆ గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. సంగీత వెళ్ళిపోయిన తర్వాత తేరుకున్న కిరణ్, అమ్మో ఎన్ని తిట్లు తిట్టింది ఇది ఇప్పుడు. అప్పుడు అంత పెద్ద తప్పు జరిగినా ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు చిన్న ముద్దుకు ముష్టి యుద్ధం చేసి వెళ్ళింది. ఇది అసలు నా సంగీతేనా? అరవింద్ బాగా ఆలోచించి సుమకు సారీ చెప్పాలని తన దగ్గరికి వెళ్తాడు. అరవింద్ను చూసి చూడనట్లు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది సుమ. సుమ, నీతో కొంచెం మాట్లాడాలి. అరవింద్ సుమని పిలిచినా పలకదు. తను మాట్లాడాలి అని అన్నా అదేం వినకుండా బయటకు వెళ్ళాలని వెళ్తూ ఉంటుంది. అరవింద్ సుమకు అడ్డు వచ్చి నిలబడి, సుమ, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నాకు అనవసరం. ఇంకొకసారి నాతో మాట్లాడాలని ట్రై చేస్తే బాగుండదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. అబ్బా అరవింద్, నీకు ఎందుకురా అంత నోటిదోలా? అప్పుడేమో దాని ఇష్టం వచ్చినట్లు తిట్టావు, ఇప్పుడేమో ఇది కనీసం మాట్లాడటానికి కూడా ఛాన్స్ ఇవ్వటం లేదు అని తనలో తనను తిట్టుకుని సుమతో ఎలాగైనా మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఉదయాన్నే సిరి నిద్రపోతూ ఉంటుంది. హరి సిరి కోసం కాఫీ ప్రిపేర్ చేసుకుని వస్తాడు. సిరి నిద్రలేచేసరికి టేబుల్ మీద కాఫీ పెట్టి గుడ్ మార్నింగ్ అని ఒక చిన్న స్లిప్ పెట్టి వెళ్తాడు. సిరి నిద్రలేచేసరికి పక్కన టేబుల్ మీద గుమగుమలాడే కాఫీ ఉంటుంది. కాఫీతో పాటు పక్కన గుడ్ మార్నింగ్ అనే స్లిప్ చూసి హరి తన కోసం కాఫీ చేశాడని సంతోషపడుతుంది. తన పెదవులపైన చిరునవ్వు వస్తుంది. వెంటనే అతను శాడిజం గుర్తొచ్చి కోపంగా ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. సిరి ఫ్రెష్ అయ్యి పూజ చేసి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి టేబుల్ మీద పెడుతూ ఉంటాడు. హరి వంట చేయటం చూసి ఆశ్చర్యపోతుంది సిరి. సిరి రావటం చూసి, రా సిరి, టిఫిన్ తిందాం అని పిలుస్తాడు. మీరు వంట చేశారా? ఏం చేయకూడదా? నేనేమైనా పరాయి వాళ్ళ కోసం చేశానా? నా పెళ్ళాం పిల్లల కోసమే కదా. ఇంతకుముందు ఏదైనా చిన్న పెన్ను చెప్పినా ఎంతో ప్రెస్టేజ్ అయిపోయి కోపంగా అరిచేవాడు. అలాంటివాడు ఇలా పని చేస్తూ నెమ్మదిగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతుంది సిరి. మన విక్కీ అందరికంటే ముందు లేచి హాల్లో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. సీత వంట ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. సుమ ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది. విక్కీ డల్గా బొమ్మల మధ్యలో కూర్చుని ఉంటాడు. సుమ విక్కీ దగ్గరికి వెళ్ళి, హాయ్ విక్కీ, గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది. విష్ చేసినప్పుడు నవ్వడమో లేకపోతే తన ముద్దు ముద్దు మాటలతో విష్ చేయడమో చేసే విక్కీ డల్గా ఏం పలకుండా ఉంటాడు. ఏమైంది ఈరోజు మా విక్కీకి, ఎందుకు డల్గా ఉన్నాడు అని బాబును ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. రాత్రంతా ఒకటే గోల, చిన్ను ఎప్పుడు వస్తుంది, చిన్ను ఎక్కడికి వెళ్ళిందని. అప్పుడే అక్కడికి వచ్చిన సీత విక్కీ ఎందుకు డల్గా ఉన్నాడో చెబుతుంది. పిన్ని, చిన్ను ఎప్పుడు వస్తుంది విక్కీ అడుగుతాడు. వస్తుంది నాన్న, 2 రోజుల్లో వస్తుంది. చిన్ను లేకపోయేసరికి డల్ అయిపోయాడన్నమాట మా విక్కీ. చిన్ను అంటే ఇద్దరం బాగా ఆడుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు నేను ఒక్కనే ఆడుకోవాలి. చిన్ను లేకపోతే ఏం, నేను ఉన్నాను కదా, మనం ఆడుకుందాం, ఓకేనా? హే భలే భలే, సరే అంటాడు విక్కీ. ముందు సుమ దాక్కుంటే విక్కీ కనిపెడతాడు. ఈసారి విక్కీ దాక్కోవడానికి వెళ్తాడు. సంగీత వార్డ్రోబ్లో నుంచి బట్టలు తీసుకుంటూ ఉంటుంది. తనకు కావలసిన బట్టలు తీసుకుని సెల్ఫ్ మూసేద్దాం అనుకునేసరికి తనకు ఫోన్ వస్తే మాట్లాడుతూ బయటకు వెళ్తుంది. విక్కీ సంగీత రూంలోకి వెళ్తాడు.
తెరిచి ఉన్న సెల్ఫ్ను చూసి అందులోకి వెళ్ళి బట్టల చాటున దాక్కుంటాడు. ఇదేం తెలియని సంగీత ఫోన్ మాట్లాడి వచ్చి సెల్ఫ్ మూసేస్తుంది. సుమ విక్కీ కోసం ఇల్లు మొత్తం వెతుకుతుంది. ఎక్కడా కనిపించడు తనకు. చివరి అరవింద్ జిమ్ చేసే రూమ్కి వెళ్తుంది తనను వెతకటం కోసం. అక్కడ అరవింద్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. బాబు కోసం వెతుకుతూ లోపలికి వెళ్తుంది. అక్కడ అరవింద్ను షర్ట్ లేకుండా చూసి షాక్ అవుతుంది. చిచి, ఏంటిది షర్ట్ లేకుండా అన్న సుమ మాట విని ఇటు తిరుగుతాడు అరవింద్. నువ్వేంటిక్కడ? అది నేను నాకు తెలుసులే, నా ఎక్సర్సైజ్ బాడీని చూడటానికి వచ్చావు అంతే కదా? అంత లేదు, మీ ఆడవాళ్ళు అవునంటే కాదని, కాదంటే అవునని మాకు తెలుసులే. నువ్వు నన్ను చూడటం కోసమే వచ్చావు కదా? నేను అది నిన్ను చూడటం కోసం వచ్చానా? నీ చెత్త ఫేస్కు అంత సీన్ లేదులే. నువ్వు ఉన్న చుట్టుపక్కలకు కూడా రావటం నాకు ఇష్టం లేదు. హలో మేడం, నేను తలుచుకుంటే రెండంటే 2 నిమిషాల్లో నిన్ను నా వెనక తిప్పుకుంటాను. సుమ నవ్వి, ఏంటి కలకంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. జరిగేలా చేస్తే పోలా అని సుమ దగ్గరగా వస్తాడు అరవింద్. ఏయ్, ఏంటి దగ్గరికి వస్తున్నావు? ఏయ్, నా దగ్గరికి వచ్చావో నాకు దగ్గరగా రావద్దు అంటూ సుమ వెనుక అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. గోడ అడ్డు రావటంతో ఆగిపోతుంది. సుమను ఎటూ వెళ్లకుండా లాక్ చేస్తాడు. అరవింద్ తనకు దగ్గరగా ఉండేసరికి గొంతు పెగలదు. అరవింద్ సుమ నుదుటిన ఉన్న సింధూరాన్ని తన బుగ్గకు వేలుతో రాసుకుని సుమకు దూరం జరుగుతాడు. అక్కడి నుంచి హాల్లోకి వస్తాడు. సుమకు అరవింద్ ఏం చేసింది అనేది అర్థం కాదు. అక్కడే ఉన్న మిర్రర్లో ఫేస్ చూసుకుంటుంది. అప్పుడు అర్థమవుతుంది. అరవింద్ నిన్ను అనుకుని తన కోసం కిందకి వెళ్తుంది. ప్రతాప్తో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతాప్ మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆ కుంకుమను తుడుద్దామని తన దగ్గరికి వస్తుంది. చున్నీతో తడవబోతే తొడవనివ్వకుండా అమ్మ కాఫీ అంటూ కిచెన్లోకి వెళ్తాడు. సుమకు చాలా అసహనంగా ఉంటుంది. అమ్మ కాఫీ కావాలి అని సీత దగ్గరికి వెళ్తాడు. 1 నిమిషం అరవింద్, ఇస్తాను అని కాఫీ కప్లో పోసి అరవింద్కు ఇస్తూ తన బుగ్గకు ఉన్న కుంకుమను చూస్తుంది. అలాగే సుమ నుదుటి మీద కొంచెం చెరిగిపోయిన దాన్ని చూసి సీత నవ్వుకుని, అరవింద్ ఒక్కసారి నీ ఫేస్ని అద్దంలో చూసుకోపో. ఏమిందమ్మా నా ఫేస్కు, బాగానే ఉంది కదా అని ముఖాన్ని తుడుచుకుంటాడు. ఎలా చెప్పాలో తెలియక, నీ ఫేస్ బాగానే ఉంది, దానిపైన ఉన్న ఇంకొకటి ఇంకా బాగుంది, కానీ ఒకసారి అద్దంలో చూసుకోపో అని ముసిముసిగా నవ్వుతుంది. అరవింద్ కాఫీ కప్ తీసుకుని సిప్ చేస్తూ గార్డెన్లోకి వెళ్తాడు. సుమ తొడవాలని ఎంత ట్రై చేసినా తొడవనివ్వడు. అరవింద్ బొగ్గు మీద కుంకుమను చూసి అందరూ నవ్వుకుంటారు. సుమకు చిరాకు వస్తుంది. గార్డెన్లో చెట్లకు నీళ్లు పడుతున్న పని అమ్మాయి చేతిలోని పైప్ తీసుకుని వాటర్ మొత్తం అరవింద్ మీదకు పడుతుంది. సుమ అరవింద్ను కోపంగా చూస్తూ వెళ్తుంటే తన ముందు వచ్చి, ఏయ్ చెప్పాను కదా తిప్పించుకుంటానని, ఎలా తిప్పించుకున్నానో చూడు అంటాడు. ముందే చిరాకులో ఉన్న సుమకు ఇంకా కోపం వస్తుంది అరవింద్ మీద. సుమ ఈ అరవింద్ గొడవలో పడి విక్కీ గురించి మర్చిపోతుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయటానికి కూర్చుంటారు. విక్కీ కనిపించకపోవడంతో కిరణ్ సీతను అడుగుతాడు విక్కీ ఎక్కడా అని. సుమతో ఆడుకుంటున్నాడు. సుమ అరవింద్ మీద కోపంతో చిరాగ్గా కిందకు వస్తూ ఉంటుంది. కిరణ్ సుమను అడుగుతాడు విక్కీ ఎక్కడా అని. అప్పుడు గుర్తొస్తుంది సుమకి విక్కీ గురించి. విక్కీ కోసం ఇల్లంతా వెతుకుతుంది, కానీ తను కనిపించడు. అదే విషయం కిరణ్తో చెబుతుంది. బయట ఆడుకుంటున్నాడేమో అని బయటికి వెళ్ళి వెతుకుతారు, కానీ కనిపించడు. సుమకు కిరణ్కు టెన్షన్గా ఉంటుంది. విక్కీ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక కంగారు పడతారు. సంగీత కిందికి వస్తుంటే పని మనిషి ఐరన్ చేసి బట్టలు తెచ్చి ఇస్తుంది. వాటిని కబోర్డ్లో పెట్టడానికి ఓపెన్ చేస్తుంది. బట్టలు అన్నీ సర్దుతూ అప్పుడు చూస్తుంది విక్కీని. పాపం విక్కీ సంగీత కబోర్డ్కు తలుపులు వేసేసరికి చీకట్లో భయపడిపోతాడు. గాలి ఆడక స్పృహ తప్పి పడిపోతాడు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న విక్కీని చూసి తన పై ప్రాణాలు పైనే పోతాయి. విక్కీని బయటకు తీసుకుని వచ్చి, విక్కీ లేనాన్నా, ఏమైంది నీకు అని ఏడుస్తుంది. విక్కీని ఎంత లేపినా లేవడు. సంగీతకు కంగారు వస్తుంది. ఇంట్లో అందరినీ పిలుస్తుంది. కాదు కాదు అరుస్తుంది. సంగీత అరుపులు విని అందరూ పైకి వస్తారు. విక్కీని అలా చలనం లేకుండా చూసి షాక్ అవుతారు. కిరణ్ విక్కీని అలా చూసి చాలా బాధేస్తుంది తనకు. విక్కీకి ఏమైంది కంగారుగా అడుగుతాడు కిరణ్. అది విక్కీ షెల్ఫ్లో ఉన్నాడు, చలనం లేకుండా పడిపోయి ఉన్న విషయం కిరణ్తో చెబుతుంది. నీకు అసలు బుద్ధి ఉందా? పిల్లాడు ఉండేది లేనిది చూడకుండానే ఎలా తలుపేస్తావు? నేను చూడలేదు అసలు విక్కీని. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఉన్నావా? ఆ మాత్రం చూడలేవా పిల్లాడిని? నీ వల్ల ఇప్పుడు వీడికి ఈ పరిస్థితి వచ్చింది.
వీడికి ఏమైనా అయితే నేను అస్సలు నిన్ను జీవితంలో క్షమించను. నా బిడ్డకు జరగరానిది ఏమైనా జరిగితే నిన్ను సంగీత మీద అరుస్తాడు కిరణ్ కోపంలో. కిరణ్ బాబును త్వరగా హాస్పిటల్కు తీసుకుని వెళ్దాం పదండి అని సీత అంటుంది. కిరణ్ బాబును హాస్పిటల్కు తీసుకుని వెళ్తాడు. సంగీత కూడా హాస్పిటల్కు వెళ్తుంది. ఇప్పుడు ఎలా ఉంది బాబుకి అని అడుగుతుంది సీత. డాక్టర్ చెక్ చేస్తున్నాడు బాబును. ఆయన వచ్చే వరకు ఏ విషయం అయ్యింది తెలియదు కిరణ్ అంటాడు. సంగీత హాస్పిటల్లో దేవుడి పటం ఉంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది. దేవుడా, నా బిడ్డకు ఏం కాకుండా చూడు. వాడు నా ప్రాణం. వాడు లేకుండా నేను బ్రతకలేను. బ్రతికించు తండ్రి అని వేడుకుంటూ ఉంటుంది. తన భుజం మీద ఎవరో చేయి పడటంతో భయపడి ఇటువైపుకు తిరుగుతుంది. అరవింద్ ఉంటాడు. వదినా, వదినా ఎవరు? నాకు తెలుసు మీరు మా వదిన అని. మీకు అంతా గుర్తుండి ఎందుకు ఇలా మెమరీ లాస్ అని నాటకం ఆడుతున్నారు? అరవింద్, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నాటకం ఆడటమేమిటి అంటూ తడబడుతూ చెబుతుంది. నేను అంతా విన్నాను వదినా. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. నేనేం చేశాను? నేనేం చేయలేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకు అంతా తెలిసే మాట్లాడుతున్నాను. నేను చెబుతుంది అబద్ధమో నిజమో ఇప్పుడే మీతో చెప్పిస్తాను అని సంగీత చేతిని దేవుడి పటం దగ్గర పెట్టి దేవుడి మీద ఒట్టేసి చెప్పండి, మీరు మా వదినే కదా? దేవుడి మీద ఒట్టు పెట్టడంతో సంగీత నిజం ఒప్పుకుంటుంది. అరవింద్ చాలా సంతోషపడతాడు. ఈ విషయం ఇప్పుడే అన్నీతో చెబుతాను. మీకు అంతా గుర్తుంది. ఐఎమ్ సో హ్యాపీ అని కిరణ్ దగ్గరికి వెళ్ళబోతాడు. సంగీత అరవింద్ను ఆపుతుంది. ప్లీజ్ అరవింద్, నువ్వు ఎవరితో చెప్పొద్దు నాకు అంతా గుర్తుందని. ఎందుకు ఎందుకు చెప్పకూడదు? అయినా మీరు ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నారు? మీరు గతం మర్చిపోయారు అని తెలిసి అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నాకు బాధగానే ఉంది. అయినా వాళ్ళ మధ్య ఉంటూ పరాయదానిలా బ్రతకటానికి. కానీ నేను ఇలా చేయటానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటా కారణం? మాకు చెప్పుకోలేనంత పెద్ద సమస్య మీకు ఏముంది? ప్లీజ్ అరవింద్, ఇప్పుడు నన్ను ఏం అడగవద్దు. నేను చెప్పలేను. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. సరే, మీ ఇష్టం. మీకు ఏ హెల్ప్ కావాలి అన్నా నన్ను అడగండి అని అక్కడి నుండి వెళ్తాడు అరవింద్. విక్కీని చెక్ చేసిన తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి విక్కీకి ఎలా ఉందని అడుగుతారు అందరూ. హీఈస్ ఫైన్ అని డాక్టర్ చెప్పటంతో ఊపిరి పీల్చుకుంటారు అందరూ. ఊపిరి ఆడక అలా స్పృహ తప్పి పడిపోయాడు. భయంతో ఫీవర్ వచ్చింది. అమ్మ అమ్మ అని ఒకటే కలవరిస్తున్నాడు. బాబు మదర్ ఎవరు? తనను జాగ్రత్తగా చూసుకోండి. ఈ మెడిసిన్ టైం ప్రకారం వాడండి అని మెడిసిన్ స్లిప్ ఇవ్వబోతూ ఆగి, అవును, బాబు మదర్ ఎవరు అని అడుగుతాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. డాక్టర్ మళ్ళీ అడుగుతాడు, తన మదర్ ఎవరని. కిరణ్ సంగీత వైపు చూస్తూ ఉంటాడు. అందరూ టెన్షన్ పడుతూ చేతులు పిసుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే సంగీత ఉందని చెబితే డాక్టర్ తనను పిలవమంటాడు. అప్పుడు సంగీతను పిలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయం. తను లేదని చెబితే కిరణ్ కోపడతాడు అని ఏం చెప్పాలో తెలియక కామ్గా ఉంటారు. సంగీత డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, బాబు అమ్మ ప్రస్తుతానికి ఇక్కడ లేదు. ఆ మెడిసిన్ ఎలా వాడాలో నాకు చెప్పండి. నేను తనను జాగ్రత్తగా చూసుకుంటానని డాక్టర్కి చెప్పి మెడిసిన్ ఎలా వాడాలో కనుక్కుంటుంది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత కిరణ్ సంగీత చేతిలోని మెడిసిన్ స్లిప్ తీసుకుని, నా బిడ్డను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎవరి సహాయం అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్తాడు. సంగీతకు చాలా బాధిస్తుంది. తన బిడ్డ బాగోగులు చూసుకునే హక్కు కూడా తనకు లేకుండా పోయిందని. తన కళ్ళల్లో నీళ్లను చూసి అరవింద్ కిరణ్ దగ్గరికి వెళ్తాడు. కిరణ్, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు కిరణ్ అంటాడు. వదిన బాబును చూసుకుంటుంది. ఏం అవసరం లేదు. ఈరోజు చూసావు కదా, కొంచెంలో ప్రమాదం తప్పింది. లేకపోతే నీకు తెలుసు కదా వదినకు బాబు అంటే ప్రాణం అని. అదేదో యాక్సిడెంట్గా జరిగింది. వదిన అయితేనే విక్కీని బాగా చూసుకుంటుంది. తను ఇప్పుడు నీ వదిన కాదు. తనకు అసలు ఏమీ గుర్తులేదు. తనకు పెళ్ళయిందని ఒక బాబు ఉన్నాడు అని. అవి గుర్తు తెద్దామనే నా ప్రయత్నం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కిరణ్, తల్లి స్పర్శను బిడ్డ గుర్తుపడుతుంది కదా, అలాగే బిడ్డ స్పర్శను తల్లి గుర్తుపడుతుంది.
వదిన బాబుతో కొంచెం టైం స్పెండ్ చేస్తే తనకు కొద్దిగా అయినా గతం గుర్తొచ్చే అవకాశం ఉంది కదా. వదినకు గతం గుర్తొస్తే మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు కదా అని కిరణ్ను కన్విన్స్ చేస్తాడు అరవింద్. సంగీతను బాబును చూసుకోమని చెప్పటంతో తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు నుంచి బాబు బాగోగులు తనే చూసుకుంటూ ఉంటుంది. సంగీత కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. హాయ్ వదిన, ఏం చేస్తున్నావు అని కిచెన్లోకి వస్తాడు అరవింద్. ఏముంది అరవింద్, ఏం లేదు, బాబుకు పాలు పట్టాలిగా, అందుకు పాలు వేడి చేస్తున్నాను. అలాగే మీ అన్నయ్యకి ఇష్టమని కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. అబ్బా, నువ్వు సూపర్ వదిన, మా అన్నయ్యకు ఏమిష్టమో అని తెలుసుకుని మరీ చేస్తున్నావు. కొందరు ఉంటారు, మొగుడనేవాడు ఒకడు ఉన్నాడు, వాడి ఇష్టాలు కనుక్కొని ఏమన్నా చేసి పెడదామని ఏమీ లేదు అని హాల్లో టీవీ చూస్తున్న సుమను చూస్తూ చెబుతాడు. ఏంటి అరవింద్, మా సుమని ఏదో అంటున్నావు? నేనేమన్నాను వదిన, ఏమనలేదు. పెళ్లికి ముందు స్లిమ్గా ఐశ్వర్య రాయ్లా ఉండేది, ఇప్పుడు చూడు కల్పన రాయ్లా డ్రమ్లా తయారైంది మీ చెల్లి అంటున్నాను. అరవింద్ నిన్ను అని తన చేతిలో ఉన్న గరిటెను అరవింద్ను కొట్టడానికి ఎత్తుతుంది. సారీ. ఇప్పుడేంటి, నా చెల్లి చేత ఇప్పుడు నీకు ఇష్టమైన ఐటమ్స్ చేపించాలి, అంతే కదా. నువ్వు నీకు ఏమిష్టమో సుమకు చెప్పు, తను నీకోసం చేస్తుంది. ఇప్పుడు నేను దాన్ని నా కోసం వంట చేయమని చెబితే వంట చేస్తుందో చేయదో తెలీదు, కానీ నాకు వాతలు పెట్టడం గ్యారంటీ. ఒరే అరవింద్, ఎందుకు రిస్క్ తీసుకోవటం అని మనసులో అనుకుని వద్దులే వదిన, తనకెందుకు శ్రమ అని అంటాడు. శ్రమ ఏముంది అరవింద్, మొగుడికి వండి పెట్టడం తన బాధ్యత, శ్రమ కాదు. నీకు ఏం తినాలని ఉందో చెప్పు, నేను తన చేత చేయిస్తాను. నిజంగానా? నిజంగా నిజం. అయితే నాకు పాయసం తినాలని ఉంది, తన చేత నువ్వే చేపించాలి, కానీ నువ్వు సహాయం చేయకూడదు తనకి. ఓకే. సంగీత సుమ దగ్గరికి వెళ్ళి పాయసం చేయమని చెబుతుంది. ఇప్పుడు పాయసం ఎందుకు అక్క, ఏంటి స్పెషల్? ఏం స్పెషల్ అయితేనే తినాలా? నాకు నీ చేత్తో పాయసం చేయించుకుని తినాలని ఉంది, చేస్తావా చేయవా? సరే చేస్తానులే, ఎందుకంత సీరియస్ అవుతావు అని వెళ్ళి పాయసం ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సంగీత అక్కడే కూర్చుని బాబు కోసం పాలు చల్లారబెడుతూ ఉంటుంది. సుమ పాయసంకు కావలసిన ఇంగ్రీడియంట్స్ తీసుకుంటూ ఉంటుంది. చక్కెర పైన షెల్ఫ్లో ఉండటంతో స్టూల్ వేసుకుని అందుకుంటూ ఉంటుంది. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది. సుమ కింద పడటం చూసి తన దగ్గరికి వెళుతుంది సంగీత. కింద పడటంతో కాలు నొప్పితో నడవలేకపోతుంది సుమ. సుమను పైకి లేపి తన రూమ్కు తీసుకువెళ్ళాలి అనుకుంటుంది సంగీత. కానీ కాలి నొప్పితో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది. సంగీత సుమను అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెడుతుంది. కాలు నొప్పి ఉంది అనటంతో వేడివేడి పసుపు కాపటం పెడితే తగ్గుతుంది అని పసుపు వేడి చేసి తన కాలికి పూస్తూ ఉంటుంది. సుమ పాయసం చేస్తుందో లేదో చూద్దామని వంటింట్లోకి వచ్చిన అరవింద్ సుమ అలా నొప్పితో బాధపడటం చూసి కంగారుగా తన దగ్గరికి వస్తాడు. ఏమైంది అని అడిగితే సంగీత సుమ కింద పడిన విషయం చెబుతుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఏం చేస్తున్నావు? వంటల ప్రోగ్రాంలో యాంకర్ లాగా మాటలు చెబుతూ కూర్చోకపోతే తనకు హెల్ప్ చేయొచ్చు కదా. నువ్వు హెల్ప్ చేసుంటే తనకు ఇప్పుడు ఇలా అయి ఉండేది కాదు. హలో అరవింద్, కొన్ని గంటల ముందు ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో అని అరవింద్కి మాత్రమే వినపడేలా చెబుతుంది. సుమకు వంటలో హెల్ప్ చేయొద్దు అని చెప్పిన మాటలు గుర్తొచ్చి సంగీత వైపు ఒక వెర్రి నవ్వు నవ్వుతూ చూసి సారీ ఏ అంటాడు. సుమను రూమ్లోకి నడిపించుకుని తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు. కానీ తను నడవలేకపోవటంతో అరవింద్ తనను ఎత్తుకుని తీసుకుని వెళ్తాడు. సంగీత ఇంటికి అనసూయ గోపాల్ వస్తారు. వాళ్ళిద్దరినీ చూసి సంతోషపడతారు సుమ సంగీత. వాళ్ళిద్దరి యోగక్షేమాలు కనుక్కొని వాళ్లకు సపర్యలు చేస్తూ ఉంటుంది సంగీత. అవునత్తయ్య, ఒక ఫోన్ కూడా చేయకుండా ఉన్నట్లుండి వచ్చారు, ఏంటి ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు సంగీత. మేము ఎందుకు వచ్చామంటే రేపు సుమ బర్త్డే కదా, తనను విష్ చేయటానికి వచ్చాం. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. అయినా నువ్వైనా నాకు గుర్తు చేయొచ్చు కదా అరవింద్ అని అక్కడే ఉన్న అరవింద్తో అంటుంది సంగీత. అతనికి నేననే దాన్ని ఒకదాన్ని ఉన్నాను అనేది గుర్తుండదు, ఇంకా నా బర్త్డే ఏం గుర్తుంటుంది?
నువ్వు జ్ఞాపకం కాదు సుమా మర్చిపోవటానికి, నా జీవితానివి. నీ బర్త్డే ఎలా మర్చిపోతాను అని సుమ మనసు చదివినట్లు తన మనసులో అనుకుంటాడు. పైకి మాత్రం అయ్యో వదినా, నాకు కూడా గుర్తులేదు అని అంటాడు. మీ నాన్న ఉంటే సుమ బర్త్డే రోజు అందరికంటే ముందు లేచి తనను విష్ చేసి ఆ రోజు తనకు ఇష్టమైనవి తన చేతులతో స్వయంగా చేసి తినిపించేవాడు అంటూ అన్నయ్యని గుర్తు చేసుకుంటుంది అనసూయ. రామారావు గారి ప్రస్తావన రావటంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న అందరి ముఖంలోకి బాధ వచ్చేస్తుంది. సుమకు తాను బర్త్డే రోజు రామారావు గారు చేసే హంగామా అంతా గుర్తుకొచ్చి బాధపడుతుంది. మన విక్కీకి ఏం అర్థమయ్యిందో ఏమో కానీ సంగీత తన కోసం పెట్టిన స్వీట్ తీసుకుని వచ్చి సుమ నోటికి అందిస్తాడు. సుమకు వాడు అలా పెట్టడం చూసి అందరూ సంతోషపడతారు. సుమ వాడిని పట్టుకుని ఏడ్చేస్తుంది. సంగీత మనసులోనే సంతోషపడుతుంది. వీడు అచ్చం మా నాన్నే అని. అర్ధరాత్రి 12 గంటలప్పుడు సుమను విష్ చేస్తారు అందరూ. అప్పుడే తన చేత కేక్ కట్ చేయిస్తారు. సుమ, ఇప్పుడు ఫస్ట్ పీస్ ఎవరికి పెడతావు? ఎవరేంటి, నాకే పెడుతుంది. దానికి నేనంటే ఇష్టం కదా అంటూ ముందుకు వస్తుంది అనసూయ. నీకు కాదులేవోయ్, తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్కి పెడుతుంది. అందరూ ఒక్కొక్క పేరును సజెస్ట్ చేస్తూ ఉంటారు. సుమ చేతిలో కేక్ పీస్ పట్టుకుని ఎవరికి పెట్టాలో అర్థం కాక అందరి వైపు చూస్తూ ఉంటుంది. మన బొడదడిని కిరణ్ ఎత్తుకుని ఉంటాడు. వాడు ఒక ఉదుటిన సుమ మీదకి దూకి తన చేతిలోని కేక్ని తీసుకుని క్యూట్గా నవ్వుతూ ఉంటాడు. అందరూ వాడిని చూసి ఓరి బడవా, అందరి పేర్లు చెప్పారు కానీ నీ పేరు చెప్పలేదని నవ్వుకుంటారు అందరూ. కేక్ తినేసావా అని. తర్వాత అందరూ సుమకు కేక్ తినిపిస్తారు. అరవింద్ కేక్ తినబోతుంటే మొహం పక్కకు తిప్పుకుంటుంది సుమ. అరవింద్కు బాధేస్తుంది. సుమకు అందరూ గిఫ్ట్లు ఇస్తారు. అరవింద్ కూడా తనకు గిఫ్ట్ ఇస్తాడు. సుమకు ఇష్టం లేకపోయినా దాన్ని తీసుకుని పక్కన పెడుతుంది. అందరూ అరవింద్ తెచ్చిన గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేయమని చెబుతారు. సుమ ఓపెన్ చేస్తే అందులో బంగారు గాజులు ఉంటాయి. అందరూ వాటిని చూసి చాలా బాగున్నాయి అని చెబుతారు. సుమ చేతికి తొడగమని చెప్పటంతో అరవింద్ సుమ చేతికి గాజులు వేయబోతాడు. సుమ అందరి ముందు అరవింద్ తను పట్టుకున్న చేతిని విదిలించేస్తుంది. అక్కడి నుంచి రూమ్కి వెళ్తుంది. సుమ ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏమైంది తనకు, ఎందుకు అలా బిహేవ్ చేసింది అని అనుకుంటూ ఉంటారు అందరూ. అందరిలో సుమ తనతో అలా ప్రవర్తించటం అరవింద్కు కోపంగాను బాధగాను ఉంటుంది. సుమ వెనకే అరవింద్ కూడా కోపంగా రూమ్లోకి వెళ్తాడు. సుమ అని గట్టిగా అరుస్తాడు. సుమ చాలా ప్రశాంతంగా ఏంటి అంటుంది. నువ్వు కింద ఏం చేశావో అర్థమవుతుందా? ఏం చేశాను? ఏం చేశావా? అందరి ముందు నన్ను అవమానించావు. అసలు ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? కేక్ పెడితే మొహం పక్కకు తిప్పుకుంటే సహించాను. నా భార్యవే కదా అని చేయి పట్టుకుంటే చేయి విదిలించుకుని వచ్చి నలుగురిలో నా పరువు తీశావు. ఎందుకు ఇలా నా గౌరవాన్ని తీస్తున్నావు? ఓహో, నేను అవమానిస్తేనే నీకు ఇంత బాధగా ఉంటే నువ్వు నన్ను అవమానించావు, పతిత అని నా మీద నింద వేశావు. నేను ఎంత బాధపడాలి? సుమా, నేను నిన్ను అవమానించాను, అది నా తప్పే. ఎన్నిసార్లు నిన్ను క్షమించమని అడిగాను. నా తప్పుకు అసలు పశ్చాత్తాపం లేదా? లేదు, అస్సలు లేదు. నేను నిన్ను ఈ జన్మకు క్షమించను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు క్షమించను. ఎందుకంటే నేను ఏ వ్యక్తితో అయితే 7 అడుగులు నడిచానో అతనే నా చేయి వదిలేశాడు. ఎవరైతే నా గౌరవాన్ని నిలపాలో అతనే నన్ను అనుమానించి అవమానించాడు. అటువంటి వ్యక్తితో కలిసి కాపురం చేయటం అనేది జరగదు. ఎందుకు సుమా నీకు అంత అహంకారం? ఎదుటి వాళ్ళు చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవు? నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకంత మొండి పట్టుదల? సుమా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని నిన్ను ఇప్పటికీ ఎన్నోసార్లు అడిగాను. కానీ నీ మనసు చలించటం లేదు. ఇదంతా కాదు సుమా, నీతో మొండిగా వాదించడం నా వల్ల కాదు. నిన్ను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మాత్రం ఆన్సర్ చెప్పు చాలు. నువ్వు ఇంతవరకు మన మధ్య జరిగినవి అన్నీ మర్చిపోయి నాతో సంతోషంగా కాపురం చేస్తావా చేయవా? చేయను. నా తండ్రిని చంపిన హంతకుడితో కలలో కూడా కాపురం చేయను.
నువ్వు ఎలా నిన్ను నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతూ జీవితాంతం బ్రతికే కన్నా విడిపోయి బ్రతకటం బెటర్ అని ఏదో కోపంలో నోరు జారుతాడు. ఎగ్జాక్ట్లీ నేను కూడా నీతో ఇదే చెబుదాం అనుకుంటున్నాను. నువ్వు నాతో కలిసి ఉండటం ఇష్టం లేదు. నాకు డివర్స్ కావాలి. సుమ డివర్స్ అడుగుతుందని ఎక్స్పెక్ట్ చేయడు అరవింద్. విడిపోదామంటేనన్న భయంతో తనకు దగ్గర అవుతుంది అనుకున్నాడు. కానీ ఇలా డివర్స్ అడుగుతుందని అనుకోలేదు. సుమ డివర్స్ అడిగేసరికి షాక్ అవుతాడు. నువ్వు డివర్స్ బదులు నా ప్రాణం అడుగుంటే ఇచ్చేవాడిని సుమా అని బాధగా రూమ్లో నుండి బయటకు వస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉండి వీళ్ళు గొడవ మొత్తం విని ఉంటారు. వాళ్ళు కూడా సుమ డివర్స్ అడిగింది ఏంటి అనే షాక్లో ఉంటారు అందరూ. సుమకు నచ్చ చెప్పాలని చూస్తారు. కానీ సుమ ఎవరి మాటలు వినదు. కిరణ్ సుమ దగ్గరికి వస్తాడు. సుమ, నీతో మాట్లాడాలి. ప్లీజ్ బావా, మీ తమ్ముడు గురించి అయితే మాత్రం నాతో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక విషయం సుమ, మనం లవ్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిలోని లోపాలు మనకు పెద్దగా తప్పనిపించవు. అదే ప్రేమ లేనప్పుడు చిన్నది కూడా పెద్దగా కనిపిస్తుంది. మనం ప్రేమించే వ్యక్తిలో 100 తప్పులు ఉండొచ్చు, కానీ అతనిలో కూడా మనకు నచ్చే ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. అది చాలు జీవితాంతం అతనితో ఉండటానికి. నీకు తెలుసు కదా, ఫస్ట్లో మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎంత ఇబ్బంది పడ్డానో. కానీ మీ అక్క నచ్చింది అనే ఒకే ఒక్క కారణంతో అన్నిటినీ భరించాను. తర్వాత మేము హ్యాపీగా ఉన్నాం సుమా. ఒక్కసారి ఆలోచించు. నన్ను క్షమించు బావా, నీతో ఇలా మాట్లాడుతున్నందుకు. ఆ అరవింద్ గురించి ఆలోచించేంత టైం కానీ ఆలోచన కానీ నాకు లేవు. ప్లీజ్ మీరు ఇంకొకసారి ఈ టాపిక్ నాతో మాట్లాడకుండా ఉంటే మంచిది. అరవింద్ లాన్లో ఉయ్యాలలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. తన భుజం మీద ఎవరిదో చేయి పడటంతో ఎవరిదా అని తల ఎత్తి చూస్తాడు. సంగీతను చూసి తన కన్నీళ్లను తుడుచుకుని, రావదినా కూర్చో, ఏం ఎలా వచ్చావు, ఏదైనా హెల్ప్ కావాలా అంటూ లేని నవ్వును పులుముకుని సంగీతను అడుగుతాడు. అరవింద్, నేను ఒకటి అడుగుతాను, చెబుతావా? ఏంటి వదినా? మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? అది ఏం జరిగిందంటే వదినా, ఫ్రెండ్స్ రవి పెళ్ళి తర్వాత ఇంటికి బయలుదేరుతారు. సుమతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అరవింద్ని చూసి సుమ, అరవింద్ ఏంటి ఇంత డల్గా ఉన్నాడు, ఏమై ఉంటుంది అని ఆలోచించి రవి ఫస్ట్ నైట్ రోజును గుర్తు తెచ్చుకుని, ఓహో సార్ గారు ఆ రోజు పిలిస్తే రూమ్లోకి వెళ్ళలేదు కదా, అందుకే కోపంగా ఉన్నట్లు ఉన్నాడు అనుకుని అరవింద్ అని తనను పిలుస్తుంది. ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. చెప్పొచ్చు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెబుతావా? అడుగు. విశాల్ ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? సుమకు ఎలా చెప్పాలో అర్థం కాక, ఇంతకుముందు మనం ఎలా ఫ్రెండ్సో అలాగా. విశాల్ను తనతో కంపేర్ చేసేసరికి కోపం వస్తుంది. అంటే నీ దృష్టిలో వాడు నేను ఒకటా? మనం ముందు ఫ్రెండ్స్, తర్వాత లవర్స్, ఆ తర్వాత భార్యాభర్తలం. అంటే వాడు కూడా అంతేనా? అందుకేనా నిన్నంతా వాడితో? అరవింద్ మాట పూర్తి కాకముందే అరవింద్ అని గట్టిగా అరుస్తుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంత అర్థం పర్థం లేకుండా మాట్లాడటానికి నేను ఏం చిన్నపిల్లాడిని కాను. అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ అనే ముసుగు తొలగించుకుని మీరు చేసే పని తెలీదు అనుకుంటున్నావా? అరవింద్ అలా మాట్లాడుతుంటే సుమకు చాలా బాధేస్తుంది. అరవింద్ తనను అనుమానించటం అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. అరవింద్, నీకు నా మీద నమ్మకం లేదా అంటుంది బాధగా. ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలతో అది చచ్చిపోయింది. సుమకు ఇంకా ఒక్క క్షణం అరవింద్ దగ్గర ఉండాలి అనిపించదు. వెంటనే కారు దిగి ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రామారావు గారు సుమ రావటం చూసి చాలా సంతోషపడతారు. కానీ తన ఫేస్ అంతా ఏడ్చినట్లు ఉండటం చూసి ఏమైందోనని కంగారు పడతారు. సుమను అడిగితే ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది. అరవింద్కి కాల్ చేస్తాడు, ఏమైందో కనుక్కుందామని. కానీ తను కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. సరే, ఏం జరిగిందో కొంచెం సేపటి తర్వాత సుమనే అడిగి తెలుసుకుందామని కామ్ అయిపోతాడు. అరవింద్కు సుమ అలా వచ్చేయటంతో బీపీ రేస్ అయిపోతుంది. ఫుల్గా మందు కొట్టి ఇంటికి వస్తాడు. తూలుతూ ఇంట్లోకి వస్తున్న అరవింద్ను చూసి
రామారావు తన దగ్గరికి వస్తాడు. తాగి ఉన్న అరవింద్ని చూసి సుమని పిలుస్తాడు. రామారావు గారికి మందు తాగేవాళ్ళు అంటే అసహ్యం. అరవింద్ ఇంటి అల్లుడు కావటంతో తనను ఏమనలేక ఇంట్లోకి వెళ్తాడు. సుమకు తండ్రి గురించి ముందే తెలుసు కనుక అరవింద్ను వెనుక గుమ్మం నుంచి ఇంట్లోకి తీసుకుని వెళ్ళాలి అనుకుంటుంది. అలా వెనుక వైపు నుంచి ఇంట్లోకి తీసుకుని వెళుతుంటే అరవింద్ ఒప్పుకోడు. ఎందుకు నన్ను ఇలా తీసుకుని వెళ్తున్నావు? మీ నాన్నేంటి అంత అసహ్యంగా చూసి వెళ్తున్నాడు? అంటే నేను మందు తాగాను అని ఆయన నన్ను అసహ్యంగా చూసి వెళ్ళారు. అది తప్పు కాదు. కానీ నా పెళ్ళం ఇంకొకరితో తిరిగితే అది తప్పు కాదా? అది నేను అడిగితే నేను ఏదో తప్పు చేసినట్లు నడి రోడ్లో నన్ను వదిలేసి వచ్చింది. అది తప్పు కాదా? అరవింద్, అవన్నీ ఇప్పుడు కాదు, పొద్దున మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. చెప్పు, నీకు వాడికి సంబంధం ఏంటి? నీకు వాడు అంటే ఇష్టమైతే వాడిని చేసుకోవచ్చు కదా, నన్నెందుకు చేసుకున్నావు? పరాయి మొగాడి కౌగిలిలో తన భార్యను చూసిన మొగాడికి ఎలా ఉంటుందో తెలుసా? తూలుతూ కింద పడిపోతాడు. సుమ తనను పట్టుకోవటానికి వస్తే, వద్దు, నన్ను తాకొద్దు, నువ్వు ఎంగిలి కూడివి. ఒకరు తిన్న విస్తరాకులో ఈ అరవింద్ తినటమా? నెవర్. సుమ అరవిందుని ఇంకా ఇంట్లోకి తీసుకుని రాకపోవటంతో బయటకు వస్తాడు రామారావు. అరవింద్ సుమ గురించి అలా మాట్లాడుతుంటే వినలేకపోతాడు. అరవింద్, నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? రామారావు అంటాడు. నిజం మాట్లాడుతున్నా. కావాలంటే మీ కూతురిని అడగండి. మీ పెంపకం చాలా గొప్పది మామగారు. ఒకసారి ప్రాణంలా ప్రేమిస్తే మా నాన్న ఒప్పుకోడు. ఆయనకు నచ్చిన వాడిని చేసుకుంటా అని కాళ్ళ తన్నిపోయింది. మళ్ళీ పెళ్లి పేరుతో లైఫ్లోకి వచ్చింది. పెళ్ళేమో నాతో, పక్కలో మాత్రం వాడు అని అరవింద్ అంటుంటే అంతవరకు సైలెంట్గా ఉన్న సుమ అరవింద్ చెంపపైన కొడుతుంది. నన్ను కొడతావా? నన్ను? ఓ, నీ తప్పులు ఎత్తి చూపాను కదా, అదే నేను చేసిన తప్పు అంటూ రామారావు గారిని సుమను ఇద్దరిని కలిపి తిట్టేస్తాడు. తాగి ఉండటం వల్ల ఎవరూ తనని కంట్రోల్ చేయలేకపోతారు. రామారావు గారి మనసు అప్పటికే ముక్కలైపోతుంది. ముందే హార్ట్ స్ట్రోక్ ఉన్న ఆయన అరవింద్ అన్న మాటలు ఆయన చెవులలో మారుమోగుతూ ఉంటాయి. ఆయన కూతురి గురించి అల్లుడు అంత చెడ్డగా మాట్లాడుతుంటే విని తట్టుకోలేకపోతాడు. ఆయన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్న ఆయనకు సడన్గా గుండెల్లో మంట పుడుతుంది. టాబ్లెట్ వేసుకోవాలి అనుకుంటారు. కానీ మంట వలన చేతులు బిగుసుకుపోయి ఆయనకు సహకరించవు. మాట్లాడటానికి ట్రై చేస్తారు, కానీ మాట పెగలదు. సుమ అరవిందును బెడ్ మీద పడేసి గోడకు చేరగిలపడి ఏడుస్తూ ఉంటుంది. ఎక్కువసేపు ఏడవటం వలన ఎక్కుళ్ళు వస్తాయి. వాటర్ తాగటం కోసమని బయటకు వస్తుంది. రామారావు గారి గదిలో లైట్ వెలుగుతూ ఉండటం చూసి ఆయన గది దగ్గరికి వెళ్తుంది. ఆయన గుండె నొప్పితో నేల మీద పడిపోయి ఉంటాడు. అంత రాత్రప్పుడు అంబులెన్స్కు కాల్ చేసి హాస్పిటల్కు తీసుకుని వెళ్తుంది. అప్పటికి ఆయన చనిపోయి ఉంటారు. ఇదంతా విన్న సంగీత అరవింద్ చెంప పగలగొడుతుంది. అసలు ఊహించని పరిణామానికి కంగు తింటాడు అరవింద్. నీకు ఎంత ధైర్యం అరవింద్? మా నాన్న పెంపకాన్ని తప్పు పడతావా? అది మీ మొగుడు పెళ్ళాల సమస్య, అది మీరు చూసుకోవాలి. మధ్యలో మా నాన్నను ఎందుకు లాగావు? అయినా ఆయనను పెంపకాన్ని వేలెత్తి చూపే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? నాకు నిన్ను చూస్తుంటే ఇక్కడే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. ఈ విషయంలో సుమ నిన్ను క్షమించినా నేను నిన్ను అస్సలు క్షమించను అని కోపంగా అక్కడి నుంచి వెళుతుంది. సంగీత వెళ్ళిన తర్వాత అక్కడికి సీత వస్తుంది. రే, అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో? నువ్వు సుమ విడాకులు తీసుకోవటం ఏమిట్రా? అదే అడిగింది కదమ్మా, ఇచ్చేస్తాను. దానికి నాతో దూరంగా ఉండాలని ఉంది కదమ్మా, ఉండనివ్వండి. రే, నువ్వు ఇస్తాను అంటుంది విస్తరాకులు కాదురా, విడాకులు. రే, మీ పంతాలతో మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఒక బంధం నుంచి విడిపోవటం సులభమే, కానీ అదే బంధాన్ని నిలుపుకోవటం చాలా కష్టం. ఇప్పుడు ఏంటమ్మా, కొట్టుకుంటూ తిట్టుకుంటూ అదే బంధంలో ఎన్నాళ్ళు అని ఉంటాం? రే, పెళ్ళంటే ఇంతకు ముందు 7 తరాలకు సంబంధించినది, రాను రాను 2 కుటుంబాలకు సంబంధించినది అయ్యింది. కానీ ఇప్పుడు ఆ 2 వ్యక్తులకు మాత్రమే సంబంధించినది అయ్యింది. మీకు కోపాలు వస్తే విడిపోతారు, ఇంకెవరితో మీకు పని లేదు. అరే, నా మొగుడే కదా, నా పెళ్ళామే కదా,
నన్ను అనింది అని సర్దుకుని పోతే వాళ్ళ సంసారం సాఫీగా సాగుతుంది. గొడవలు ప్రతి ఒక్క జంటకు వస్తాయి. వాటిని ఎదిరించి తమ బంధాన్ని నిలుపుకుంటేనే ఆ బంధానికి ఒక అర్థం, పరమార్థం అని అరవింద్కు హితబోధ చేస్తుంది సీత. సంగీతకు ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసే రోజు రానే వచ్చింది. సంగీతకు తోడుగా సీత, కిరణ్ వెళ్తారు. ప్రతాప్ గారు ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్తారు. ఇంట్లో సుమ, అరవింద్ ఇద్దరే ఉంటారు. సంగీత సుమను కూడా రమ్మంటుంది. కానీ తనకు ఇష్టం లేదని వెళ్ళదు. మన అబ్బాయి గారు ఆఫీస్ పని చూసుకోవాలని వెళ్ళాడు. ఆ రోజు నైట్ వాళ్ళు వెళతారు. ఉదయాన్నే సుమ నిద్రలేచేసరికి అరవింద్ జాగింగ్కు వెళ్తాడు. సుమ నిద్రలేచి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ చేసుకుని తాగుతూ ఉంటుంది. అరవింద్ జాగింగ్ నుంచి అప్పుడే వస్తాడు. అరవింద్కు జాగింగ్ వెళ్ళి వచ్చినప్పుడు జ్యూస్ తాగటం అలవాటు. రోజు ఇంట్లో ఎవరో ఒకరు ఇస్తారు. ఈరోజు ఎవరూ లేకపోవడంతో సుమను జ్యూస్ తెమ్మని అడగాలి అనుకుంటాడు. కానీ దీంతో ఎందుకులే అనుకుని వెళ్ళి తానే తెచ్చుకుంటే సరిపోతుందని కిచెన్లోకి వెళ్తాడు. ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉండదు. సరే కాఫీ అన్నా తాగుదామనుకుని సుమ చేసిన కాఫీ కోసం చూస్తాడు. కాఫీ కొంచెం కూడా ఉండదు. అరవింద్ డీలా ఫేస్ పెట్టుకుని బయటకు వస్తాడు. సుమ రిలాక్స్గా కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటుంది. అది చూసి అరవింద్కు కోపం వస్తుంది. అది చూడు, కాఫీని కుడితి తాగినట్లు తాగుతుంది. అరే, పక్కన ఉన్న మనిషికి కొంచెమైనా ఇన్నిద్దామని లేకుండా అని సుమను తిట్టుకుంటూ బయటికి వెళ్ళి కాఫీ తాగాలి అనుకుంటాడు. అరవింద్ బయటికి వెళుతుంటే సుమ అరవింద్ని పిలుస్తుంది. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం చిరాకులో ఉన్న అరవింద్, సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఏ, నువ్వు కూడా వస్తావా అని తల తిక్కగా సమాధానం చెబుతాడు. నాకు అంత అవసరం లేదు, కానీ ఇదిగో ఈ సంచి తీసుకెళ్ళు. అదెందుకు? ఒకవేళ నువ్వు నీ నిర్ణయం మార్చుకుంటే వచ్చేటప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, తీసుకుని వస్తావని. ఏయ్, నీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా? ఒక మనిషి చచ్చిపోతాను అంటే ఆపాలి అనే కామన్ సెన్స్ కూడా లేదా? నేనెందుకు ఆపాలి? నాకు ఇంకా చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు ఉన్న సమస్యవు నువ్వు. నీ అంతట నువ్వు పక్కకు తప్పుకుంటాను అంటే నాకు హ్యాపీయే కదా అని రూమ్లోకి వెళుతుంది. అరవింద్ కోపంగా తలుపులు తన్ని, నువ్వు ఇంత రాక్షసంగా ఆలోచిస్తావని ముందే తెలుసుంటే అసలు నిన్ను ప్రేమించేవాడనే కాదు అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. అరవింద్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి సుమ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని నీళ్ళలో కాళ్ళు పెట్టి ఆ వాటర్తో ఆడుకుంటూ ఉంటుంది. అది చూసి అరవింద్కు ఒక ఐడియా వచ్చి సుమ వెనుకగా వెళ్ళి తనను నీళ్లలోకి తోసేస్తాడు. పాపం, మన సుమకు ఈత రాదు. ఈ విషయం అరవింద్కి తెలియదు. సుమ నీళ్లలో నుంచి, అరవింద్ నాకు స్విమ్మింగ్ రాదు, ప్లీజ్ హెల్ప్ చేయి అంటూ ఉంటుంది. అరవింద్ నవ్వుతూ సుమ పాటలను చూసి, ఏంటి బేబీ, నేను నీకు సమస్యను కదా, సమస్యకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావు కదా, నేను ఎలా హెల్ప్ చేస్తాను చెప్పు. అరవింద్, నాకు స్విమ్మింగ్ రాదు, హెల్ప్ చేయి, హెల్ప్ హెల్ప్ అంటూ నీళ్లలోకి మునిగిపోతుంది. అప్పటి వరకు సుమ పడుతున్న పాటలను ఎంజాయ్ చేసిన అరవింద్ సుమ అలా లోపలికి వెళ్ళేసరికి తనకు కంగారు వేస్తుంది. నీళ్లలోకి దూకి తనను సేవ్ చేసి నేల మీద పడుకోబెడతాడు. అప్పటికే సుమ స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. అరవింద్ తనను ఎంత పిలిచినా పలకదు. అరవింద్ సుమ నీళ్లు మింగింది అనుకుని తన పొట్ట మీద చేయి వేసి నొక్కుతాడు. తన కాళ్ళు చేతులు రుద్దుతాడు. దాంతో సుమకు స్పృహ వస్తుంది. దగ్గుతూ పైకి లేస్తుంది. సుమ ఆయాసపడుతూ అరవింద్ను కోపంగా చూస్తూ, నువ్వు మనిషివా, రాక్షసుడివా? ఎవరైనా తన భార్యను ఇలా నీళ్లలోకి తోసేస్తారా? సమయానికి వచ్చావు కనుక సరిపోయింది, లేకపోతే. నీకు స్విమ్మింగ్ రాదనే విషయం నాకు తెలియదు. అయినా నేషనల్ స్విమ్మర్ లాగా ఎప్పుడు చూసినా ఇక్కడే కూర్చుని ఉండేసరికి నీకు స్విమ్మింగ్ వచ్చు అనుకున్నాను. ఎనీవేస్, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయ్. వాట్? వదిలేయాలా? అంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి నేను చచ్చిపోయి ఉంటే? అరవింద్ కోపంగా సుమని దగ్గరికి లాక్కుని, చూడు, నీకు నాకు మధ్య ఉన్న బంధాన్ని ఆ మాయధర్మరాజు కూడా దూరం చేయలేడు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ఆయనతో యుద్ధం చేసైనా నా దాన్నైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను. నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం.
హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను ఏం నీ దాన్ని కాను. కొన్ని రోజులు ఆగితే నీకు నాకు మధ్య ఎటువంటి బంధం ఉండదు. అది తమరు గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది. అరవింద్ వెళ్ళేవాడు వెనక్కి వచ్చి నీ పేరు ఏంటి అంటాడు. అప్పుడే నా పేరు మర్చిపోయారా అయ్యగారు అనుకుంటూ సుమ అని తన పేరు చెబుతుంది. కాదు, సుమ అరవింద్ నీ పేరు. చూసావా ఎంత బాగా కలిసిపోయావో మన పేర్లు. మన పేర్లలాగే మనం కూడా కలిసి ఉంటామనేది నా నమ్మకం అనేసి డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి రూమ్కు వెళ్తాడు. అరవింద్ వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోతుంది సుమ. అంత నమ్మకం ఏంటి నీకు? నేను నిన్ను ఎంత హేట్ చేస్తుంటే నువ్వు అంత ప్రేమ ఎలా పెంచుకుంటున్నావు నా మీద అనుకుంటూ ఉన్న సుమకు కిరణ్ మాటలు గుర్తొస్తాయి. మనకు కోపం వస్తే వాళ్ళలోని తప్పులు వెతుకుతాం, కానీ వాళ్ళు మనపైన చూపించిన ప్రేమను మర్చిపోతాం అన్న కిరణ్ మాటలు గుర్తొస్తాయి. బావ చెప్పింది నిజమే. అరవింద్ నన్ను అనుమానించాడు అని మాత్రమే ఆలోచించాను, కానీ తన ప్రేమను నేను ఎలా మర్చిపోయాను అని అరవింద్ తనకు మధ్య జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. ఒక్కసారి అవన్నీ గుర్తు రాగానే సుమ మనసు సంతోషంతో నిండిపోతుంది. అత్తయ్య చెప్పింది నిజం. పెళ్ళంటే ఏంటి? రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తులను సమన్వయపరిచి సహృదయంతో ఒకటి చేసే బంధమే పెళ్ళి. ఎంత గొప్పగా చెప్పింది అత్తయ్య. గోపాల్ భార్య అనసూయ. చదువులేని అత్తయ్యకు పెళ్లిపైన ఎంత గొప్ప అవగాహన ఉంది. ఇంత చదువు చదివాను, కానీ నాకు మాత్రం కొంచెం కూడా తెలివి లేదు అని తిట్టుకుంటూ ఉంటుంది. అయినా తప్పు నాదే. ఆ రోజు అరవింద్కు చెప్పి వెళ్లాల్సింది. చెప్పకుండా వెళ్ళి తప్పు చేశాను అనుకుంటూ ఉంటుంది. సుమ మనస్సాక్షి తన మాటలకు అడ్డుపడుతూ, ఏంటే నిన్ను నువ్వే తప్పు పట్టుకుంటున్నావు? వాడికి కొంచెం కూడా నమ్మకం లేదు. నిన్ను కొట్టాడు కూడా, మర్చిపోయావా అని అంటూ ఉంటుంది. అయినా వాడు నా మొగుడు. నన్ను తిట్టే హక్కు, కొట్టే హక్కు రెండు వాడికి ఉన్నాయి. ఎవరైనా తన పెళ్ళాం పక్కన వాళ్ళతో క్లోజ్గా ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పు అని తను తన మనస్సాక్షి వాదనలో ఉండగా తడిచి ఉండటం వలన చల్లగానికి వణుకు పుడుతుంది. దాంతో తన ఆలోచన నుండి బయటకు వస్తుంది. సుమ తన తడి బట్టలను చూసుకుని, చిచ్చి, ఈరోజు నా కర్మ కాకపోతే బట్టలు అన్నిటినీ లాండ్రీ వాడికి వేశాను అని తనను తాను తిట్టుకుని నీళ్లు పిండుకుంటూ ఉంటుంది. ఫ్యాన్ కింద అయితే బట్టలు త్వరగా ఆరిపోతాయి అనుకుని హాల్లో ఉన్న టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి బట్టలు ఆరిపెట్టుకుంటూ ఉంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని పైనుండి కిందకి వస్తున్న అరవింద్ సుమను అలా చూసి ఫ్లాట్ అయిపోతాడు. పాలరాతి శిల్పంలా, అప్పుడే కడిగిన ముత్యంలా ఉంటుంది. ఫ్యాన్ గాలికి ఎగురుతున్న హెయిర్, తడిచిన బట్టల్లో అచేతనంగా కనిపించని తన అందాలు, ఒంపు సుంపులను చూస్తుంటే మతిపోతుంది అరవింద్కు. తన నుంచి చూపు తిప్పుకోలేకపోతాడు. అరవింద్ స్త్రీ తనను అలాగే చూస్తూ ఉంటే ఏంటి అని కళ్ళెగరేస్తుంది. అప్పుడు తేరుకుంటారు అబ్బాయి గారు. అమ్మో, దీన్ని ఇలాగే చూస్తూ ఉంటే టెంప్ట్ అయిపోయేలా ఉన్నాను అనుకుని అర్జెంటుగా నా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి అనుకుని వెళ్ళి టీవీ ఆన్ చేస్తాడు. మన అబ్బాయి గారి అదృష్టమేమో కానీ అన్ని రొమాంటిక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. అన్ని ఛానల్స్లోనూ రొమాంటిక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. అరవింద్ వాటిని చూసి, ఏంట్రా బాబు ఈరోజు నా కర్మ అనుకుంటూ సుమను ఓరకంట చూస్తూ ఆ సాంగ్స్ చూస్తూ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అరవింద్ ఛానల్స్ అన్నీ మారుస్తూ ఉంటే సుమ అది చూసి, ఏదో ఒకటి ఉండొచ్చు కదా, ఎందుకు అలా మారుస్తున్నావు అంటుంది. నీకేం తెలిసే నా బాధ? బ్రహ్మదేవుడు నాకు తెలిసి సరస్వతి మాత మీద కోపంగా ఉన్నప్పుడు దీన్ని తయారు చేసినట్లు ఉన్నావు. ఎందుకయ్యా దీనికి ఇంత అందం ఇచ్చావు? నాకు పిచ్చెక్కిస్తుంది. దీని అందంతో ఎక్కడ టెంప్ట్ అయిపోతాను అని భయంగా ఉంది. సొంత పెళ్ళానికి సైట్ కొట్టుకునే గతి నాకు తప్ప ఇంకెవరికీ పట్టదు ఏమో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఏదో అంటున్నావు అంటూ అరవింద్ దగ్గరికి వస్తుంది సుమ. ఏం లేదు అని ఛానల్స్ అన్నీ మారుస్తూ ఉంటాడు. చివరిగా ఏదో ఛానల్లో హర్రర్ మూవీ వస్తూ ఉంటుంది. మన సుమకు హర్రర్ మూవీస్ అంటే భయం. హర్రర్ మూవీని చూసి ఛానల్ మార్చమంటుంది. ఏంటి హర్రర్ మూవీ అంటే భయమా? భయమా? నాకా? అంతలేదు అని అరవింద్తో వాదించటం ఎందుకులే అనుకుని తన రూమ్కి వెళ్ళబోతుంది. నీకు అంత భయం అయితే చెప్పొచ్చుగా, ఛానల్ మారుస్తాను అని ఆట పట్టిస్తాడు అరవింద్. మన సుమ ఈగో దెబ్బతిని నాకేం భయం లేదు అని వచ్చి అరవింద్తో పాటు సినిమా చూస్తుంది.
అరవింద్కు ఆఫీసు నుంచి కాల్ వస్తే పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. సుమకు సినిమా ఇంట్రెస్ట్గా అనిపించి మూవీ మొత్తం చూసేస్తుంది. చూస్తున్నంతసేపు ఏమీ అనిపించదు, కానీ మొత్తం చూసిన తర్వాత ఆ సినిమాలోని సీన్స్ కళ్ళ ముందు ఉన్నట్లు అనిపించి భయపడుతుంది. అరవింద్, అరవింద్ అని పిలుస్తుంది. కానీ ఇంట్లో లేకపోవడంతో పలుకడు. సుమకు చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు. సుమకు టెన్షన్, భయం ఎక్కువైపోయింది. సుమ టెన్షన్గా అటు తిరుగుతుంది. ఆ కంగారులో తన చేయి తగులుకుని టీపై మీద ఉన్న ఫ్లవర్ వాష్ కింద పడిపోయి పగిలిపోతుంది. ఉన్నట్లు ఉండి అది పగిలిపోయేసరికి భయంతో టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆ అంటూ గట్టిగా అరుస్తుంది. అరవింద్ ఆఫీస్ ఫోన్ మాట్లాడుతున్నవాడు సుమ అరుపు విని ఇంట్లోకి వస్తాడు. అరవింద్ సుమ దగ్గరికి వచ్చి, సుమా, సుమా, కూల్ కూల్, నీకేం కాదు, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని చెబుతూ ఉంటాడు. కానీ సుమ అరవింద్ మాటలు ఏమీ వినదు. నన్నేం చేయొద్దు, ప్లీజ్, హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తూ ఉంటుంది. అరవింద్ సుమ వెన్ను నిమురుతూ, నీకేం కాదు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నేను ఇక్కడే ఉన్నాను అని ధైర్యం చెబుతూ ఉంటాడు. లేదు అరవింద్, ఆ దయ్యం నన్ను చంపేస్తుంది, నా దగ్గరికి వస్తుంది, నాకు భయంగా ఉంది అంటూ అలాగే కళ్ళు తెరవకుండా అరవింద్ను గట్టిగా హగ్ చేసుకుంటుంది. తనను హక్ చేసుకునే అరవింద్కు ఒళ్ళంతా కరెంట్ పాస్ అయినట్లు అవుతుంది. ఏదో తెలియని అలజడి. అక్కడే ఉంటే తను కంట్రోల్ తప్పుతాడు అనుకుని సుమను విడిపించుకుని అక్కడ నుండి తనకు దూరంగా ఉండాలి అనుకుంటాడు. కానీ సుమ అరవింద్ను అస్సలు వదలదు. ప్లీజ్, నన్నేం చేయొద్దు, నా దగ్గరికి రావద్దు అని చిన్నపిల్లలా ఏడవటం మొదలు పెడుతుంది. అరవింద్ ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వదు. చాలా భయపడిపోతూ ఉంటుంది. చలికి గజగజ వణికిపోతూ ఏడుస్తూ, నన్ను ఏం చేయొద్దు అని అరుస్తూ ఉంటుంది. అరవింద్కు తనను కంట్రోల్ చేయటం కష్టమవుతుంది. తను ఎంత చెబుతున్నా తను వినకుండా ఏడుస్తూ ఉంటుంది. సుమను అలా చూసి అరవింద్కు బాధిస్తుంది. తనను ఎలాగైనా కూల్ చేయాలి అనుకుని సుమ పెదవుల మీద ముద్దు పెట్టి తనను గట్టిగా హగ్ చేసుకుంటాడు. అరవింద్ అలా హగ్ చేసుకునేసరికి సుమ కొంచెం కూల్ అవుతుంది. ఇద్దరిలోనూ ఏదో తెలియని తమ్మకం, అలజడి. అరవింద్ చేతి స్పర్శ తనను మత్తుకు గురి చేస్తుంది. అరవింద్ అంటే తనకు ఇష్టం ఉండటంతో తనకు అడ్డు చెప్పలేకపోతుంది. అరవింద్కి పూర్తిగా లొంగిపోతుంది. ఉదయాన్నే మెలకు వచ్చి లేచి చూసేసరికి సుమ తన గుండెలపైన హాయిగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు గుర్తొస్తుంది అరవింద్ తను నైట్ చేసిన పని. నేనేంటి ఇలా చేశాను? తను ఏదో బాధలో ఉంటే ధైర్యం చెప్పాల్సింది పోయి అడ్వాంటేజ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను సుమను ఎలా ఫేస్ చేయాలి అనుకుంటూ తల పట్టుకుని కూర్చుంటాడు. అరవింద్కు గిల్టీగా ఉంటుంది. తను చేసిన పని గుర్తొచ్చి బాధపడతాడు.